గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి ఏపీ తెలంగాణ స్టేట్లో రాబోయే కాలంలో జరగబోయే టెట్ డిఎస్సి అభ్యర్థులకు ఇక్కడ మనకి మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ ఇవ్వబడతాయి, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి తెలుగు అకాడమీ బుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఏపీ స్టేట్ నందు. వాటిలో ఈ సంఖ్యాభావన అనేది ఒక టాపిక్ అనేది ఉంది. ఆ టాపిక్కి సంబంధించి మనకి 100 క్వశ్చన్స్ అనేది ఉన్నవి. ఈ 100 క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ క్లాస్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ క్లాస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. రాబోయే టెట్లో ఏ విధంగా మ్యాథ్స్లో క్వశ్చన్స్ రాబోతున్నాయి అంటే సంఖ్యాభావనకు సంబంధించి ఈ 100 క్వశ్చన్స్ ఒక మోటివేషన్ కింద ఉపయోగపడుతుంది. అంటే సిలబస్ అంతా కూడా సంఖ్యాభావనకు సంబంధించి నెంబర్ సిస్టమ్కి సంబంధించి కవర్ కావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ 100 క్వశ్చన్స్ని ఒక వెపన్స్ కింద తీసుకొని మీరు యూజ్ చేసుకుంటారని ఆశిస్తూ ముందుకు వెళ్ళబోతున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ 76032 అనే అంకెలను ఉపయోగించి ఏర్పడే 5 అంకెల పెద్ద సంఖ్య చిన్న సంఖ్యల మధ్య భేదమని అడిగాడు. అతి పెద్ద అతి చిన్న సంఖ్యల భేదమని అన్నాడు. 76032 అంటే 76320 ఇది అతిపెద్ద సంఖ్య అనమాట, బిగ్ నెంబర్ అనమాట. అంటే ఈ 5 డిజిట్స్ని యూజ్ చేస్తూ రాసినటువంటి అతిపెద్ద సంఖ్య అనమాట ఇది. మరి అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? 20367 అవుతుంది. ఇది చిన్న సంఖ్య అవుతుంది. అంటే పెద్ద సంఖ్య అన్నప్పుడు బిగ్ డిజిట్ నుండి స్మాల్ డిజిట్కి రాసుకుని రావాలి. అలా రాసినట్టయితే ఈ 5 డిజిట్ నెంబర్ అనేది పెద్ద సంఖ్య వస్తుంది. అదేవిధంగా చిన్న సంఖ్య అన్నప్పుడు రివర్స్లో రాయాలి. కాకపోతే 2 అనేది థౌజండ్స్ ప్లేస్లో రాయాలి. 2 అనేది 10,000s ప్లేస్లో రాయాలి. 0 అనేది థౌజండ్స్ ప్లేస్లో రాయాలి. ఇలా రాసినట్టయితే అది చిన్న సంఖ్య రావడం జరుగుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ అన్నాడు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, అంటే మైనస్ చేయాలి. ఇక్కడ 10లోంచి 7 పోతే 3, ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ నుంచి బారోయింగ్ తెచ్చినట్టయితే 11 అవుతుంది. 11లో 6 పోతే 5, ఇక్కడ మనకు 2 ఉంటుంది. ఇక్కడ 2లోంచి 3 లేం కాబట్టి ఇక్కడ నుంచి బారోయింగ్ తేవాలి. 12 అవుతుంది. 12లోంచి 3 పోతే 9, ఇక్కడ 5 ఉంటుంది. 5లో 0 పోతే 5, ఇక్కడ 7లోంచి 2 పోతే 5, అంటే 55,953 ఎక్కడుంది? ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము అతిపెద్ద సంఖ్య ఈ 5 డిజిట్స్ యూజ్ చేస్తూ అతిపెద్ద సంఖ్య రాయాలంటే బిగ్గర్ డిజిట్ నుండి స్మాలర్ డిజిట్కి ఇలా రాసినట్టయితే మనకి ఎడమ వైపు నుంచి కుడివైపుకి రాసినట్టయితే 76,320 రావడం జరుగుతుంది. రివర్స్ రాయాలి. ఎలా రాయాలి? 0, 2, 3, 6, 7 స్మాలర్ నెంబర్ నుంచి బిగ్గర్ నెంబర్ రాసినట్టయితే వస్తుంది. కానీ ఇది 5 డిజిట్ నెంబర్ కాదు, 4 డిజిట్ నెంబర్ అవుతుంది. 2367 అవుతుంది. అప్పుడు ఇది 5 డిజిట్ నెంబర్ స్మాలెస్ట్ 5 డిజిట్ నెంబర్ అవ్వాలంటే ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేయాలి. ఈ 2ని 0ని ఇంటర్చేంజ్ చేసినట్టయితే 2 అనేది 10,000s ప్లేస్లోని, 0 అనేది 1000s ప్లేస్లోని, 3, 6, 7 అనేది అలా కంటిన్యూ చేసినట్టయితే 20,367 అనేది అతి చిన్న సంఖ్య అవుతుంది. ఈ రెండింటికి భేదం అన్నాడు కాబట్టి భేదం అని వచ్చింది అంటే మైనస్ చేయాలి. మైనస్ చేసినట్టయితే 55,953 రావడం జరిగింది. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే మనకి 5462 అనే అంకెలను ఉపయోగించి రాయగలిగే 4 అంకెల సంఖ్యలు అని అడిగాడు. 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమని అడిగాడు. అంటే ఒక అంకెను ఒకసారి ఉపయోగించి రాయాలి. అలా రాయాలంటే ఇక్కడ మనకి 4 డిజిట్స్ యూజ్ చేస్తున్నాం. 4 డిజిట్స్ యూజ్ చేసినప్పుడు 4 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలము అని అడిగాడు. ఎన్ని రాయగలమంటే 4 ఫ్యాక్టోరియల్ రాయగలం అనమాట. 4 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటంటే 4 × 3 × 2 × 1 అని అర్థం అనమాట. 4 3 = 12, 12 2 = 24, 24 1 = 24. అంటే 4 డిజిట్ నెంబర్స్ 24 రాయగలము. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది.
ఇన్ కేసు మనకి 1, 2, 3 అలా 3 నెంబర్స్ ఇచ్చి 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలమని అడిగితే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అప్పుడు ఏమవుతుంది 3 2 6 6 1 6 అంటే 3 డిజిట్ నెంబర్స్ ఈ 3 డిజిట్స్ని యూజ్ చేస్తూ 3 డిజిట్ నెంబర్స్ ఎన్ని రాయగలం అంటే 3 అంకెల సంఖ్యలు 6 రాయగలం అనమాట. ఇన్ కేసు ఇక్కడ 7 5 6 2 1 ఇలా ఇచ్చాడు అనుకోండి, 5 డిజిట్స్ ఇచ్చాడు అనుకోండి, ఇలా 5 డిజిట్స్ 5 అంకెలు ఇచ్చి 5 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమని అడిగాడు అనుకోండి, అప్పుడు ఏం రాస్తాం 5 ఫ్యాక్టోరియల్ అని రాయాలి. అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 ఇక్కడ వరకు మనకు తెలుసు 24 అని. 24 5 120 అంటే 120 నెంబర్స్ రాయగలం అనమాట. 5 అంకెల సంఖ్యలు 120 రాయగలం వీటితో. ఈ విధంగా మనకు క్వశ్చన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే 2 8 0 9 అంకెలను ఉపయోగించి రాయగలిగే 4 అంకెల సంఖ్యలు 4 అంకెల సంఖ్య అని అడిగాడు. ఇక్కడ మనకి 4 అంకెలు ఇవ్వడం జరిగింది 2 8 0 9. వీటితో 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలవని అడుగుతున్నాడు. ప్రతి అంకెను ఒకసారి మాత్రమే వాడాలంట, అది కండిషన్. ఒక అంకె ఒకసారి ఉపయోగించాలి అని కండిషన్ ఇవ్వడం జరిగింది. అలా ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు n అంకెలను ఉపయోగిస్తే మనం రాయగలిగే అంకెల సంఖ్య n ఫ్యాక్టోరియల్ అని మనకు తెలుసు. 3 అంకెలను ఉపయోగిస్తే 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలం అంటే 3 ఫ్యాక్టోరియల్ అని మనకు తెలుసు. 4 అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలం అంటే 4 ఫ్యాక్టోరియల్ అని మనకు తెలుసు. కానీ మనకి ఇక్కడేం అడుగుతున్నాడు, అందులో 0 లేకపోయినట్టయితే ఓకే, కానీ ఒకటి 0 వచ్చింది. ఇక్కడ 0 వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఇలా 0 వచ్చినప్పుడు n అంకెల్లో ఒక అంకె 0 ఉన్నట్టయితే అప్పుడు రాయగలిగినటువంటి n అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలమంటే n ఫ్యాక్టోరియల్ మైనస్ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇన్ని నెంబర్లు రాయగలం అన్నమాట. అంటే ఇక్కడ మనకి 4 నెంబర్లు ఇచ్చాడు, 4 నెంబర్లో ఒక 0 ఉంది కాబట్టి అప్పుడు 4 ఫ్యాక్టోరియల్ మైనస్ 4లోంచి 1 పోతే 3 ఫ్యాక్టోరియల్. దట్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్ వాల్యూ 24 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ 6. దట్ ఈక్వల్ టు 24లో 6 పోతే 18. ఈ విధంగా మనకి 18 సంఖ్యలు రాయగలం. 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయగలం అంటే 18 రాయగలం అనమాట. 0 ఉంది కాబట్టి, 0 లేకపోతే 24 రాయగలం. ఓకే, ఈ విధంగా చేయాలి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చదువుదాం. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ బాగా గమనించినట్టయితే 4th క్వశ్చన్ 3 7ను మాత్రమే ఉపయోగించి రాయగలిగే వీలయ్యే 3 అంకెల సంఖ్యలు రాయమంటున్నాడు. 3 అంకెల సంఖ్యలు రాయాలంటే 3 3 7 రాయగలం, అదేవిధంగా 3 7 3 రాయగలం, అదేవిధంగా 7 3 3 రాయగలం. నెక్స్ట్ అదేవిధంగా 7 3 7 అని కూడా రాయగలం. ఈ విధంగా ఇవి 4 రాయగలం. నెక్స్ట్ 3 3 3 ఏ విధంగా రాయొచ్చు, లేదా 7 7 7 ఈ విధంగా రాయవచ్చు. ఇక్కడ మనకి ఇలా 3 అంకెల సంఖ్యలు ఎన్ని విధాలుగా రాయవచ్చు అంటే మనకి ఇంకా ఎన్ని విధాలుగా మనం రాయగలం. 3 7 7 అని కూడా రాయొచ్చు. నెక్స్ట్ 7 3 7 రాయడం జరిగింది. ఇవి ఓకే, 3 3లు రాస్తే 333 రాయొచ్చు, 777 రాయొచ్చు. ఇక్కడ 3 3 7 రాయొచ్చు, 3 7 3 రాయొచ్చు, 7 3 రాయొచ్చు, 773 కూడా రాయొచ్చు, 773 కూడా రాయొచ్చు. ఈ విధంగా మనకి మొత్తం ఎన్ని విధాలుగా రాయొచ్చు అంటే 8 టైమ్స్ 8 విధాలుగా రాయవచ్చు అనమాట. అంటే ఈ 3 7 2 అంకెలను ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయవచ్చు అంటే 8 రాయగలం. ఆ 8 అనేది ఆన్సర్ అవుతుంది. 3rd వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పాలిండ్రామ్ సంఖ్య ఏది అని అడిగాడు. అంటే పాలిండ్రామ్ సంఖ్య అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఒక నెంబర్ చూడండి 1001 ఇది ఒక నెంబర్. ఈ నెంబర్ని ఎడమవైపు నుంచి కుడివైపుకి చదివినా 1001 అవుతుంది. కుడివైపు నుంచి ఎడమవైపు రివర్స్లో రాసినా సరే అదే నెంబర్ రావడం జరుగుతుంది.
కుడివైపు నుంచి ఎడమ వైపుకి చదివినా అదే విధంగా చదవడం అవుతుంది. చూడండి, అలాంటి నెంబర్నే పాలిండ్రామ్ నెంబర్ అని అంటారు. ఇప్పుడు 1 2 2 1 ఉంది. చూడండి, నేను ఎడమ వైపు నుంచి కుడివైపుకి చదువుతున్నాను 1221 అని. ఇప్పుడు కుడివైపు నుంచి ఎడమ వైపు చదువుతున్నాను 1221. అంటే కుడివైపు నుంచి చూసినా ఎడమ వైపు నుంచి చదివినా సరే ఒకే విధంగా ఉండే నెంబర్ని పాలిండ్రామ్ నెంబర్ అని అంటారు. ఆ విధంగా ఇది లేదు. 123 కూడా కాదు. చూడండి, 1212 కూడా కాదు. 121 చూడండి, 121 అనేది ఎడమ నుంచి కుడికి చదివినా, కుడి నుంచి ఎడమకి చదివినా ఒకే విధంగా ఉండడం జరిగింది. అటువంటి నెంబర్ని పాలిండ్రామ్ సంఖ్య అంటారు. ప్రతి పాలిండ్రామ్ సంఖ్య మ్యాక్సిమం 11తో డివిజిబుల్ అవుతుందన్నమాట. కొన్ని పాలిండ్రామ్ నెంబర్స్ అనేవి 11తో డివిజిబుల్ కావు. అవి ఏంటనేది మనము పాలిండ్రామ్ సంఖ్యకి సంబంధించి ఒక క్లాస్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 5 minutes క్లాసు. ఆ క్లాస్లో మీకు ఖచ్చితంగా మీకు పాలిండ్రామ్ సంఖ్య గురించి వివరించడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రతి డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి పాలిండ్రామ్ సంఖ్య గురించి ఖచ్చితంగా క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం కాన్సెప్ట్, పాలిండ్రామ్ సంఖ్య పైన కాన్సెప్ట్ అనేది క్లుప్తంగా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. టెట్ కానీ డిఎస్సికి కానీ ఖచ్చితంగా దీనిపైన మాత్రం మనకి క్వశ్చన్ అనేది ఉంటుంది. ఓకే, అంటే కుడి నుంచి ఎడమకి కానీ ఎడమ నుంచి కుడికి కానీ చూడండి 1 2 2 1 ఇది ఒక పాలిండ్రామ్ సంఖ్య. ఇలా మనకి ఒక మిర్రర్లా కనిపిస్తుంది అనమాట. ఇక్కడికి మధ్యకి ఇటు అటు కూడా సేమ్గా ఉండాలి. ఇక్కడ 1 2 0 2 1 మధ్యలో 0 ఉండి ఇటువైపు 2 1 ఇటువైపు 2 1 ఒక మిర్రర్లా కనిపిస్తుంది అనమాట. ఇటువంటి సంఖ్యల్ని పాలిండ్రామ్ సంఖ్యలు అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 6 7 4 7 8 సంఖ్య 7 యొక్క స్థాన విలువలు మొత్తం అని అన్నాడు. 7 ఏ స్థానాల్లో ఉంది? ఇక్కడ చూడండి, 1s 10s 1000s 10,000s lakhs 70 lakhs. చూడండి, 7 తర్వాత ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి? 1 2 3 4 5. అంటే ఈ 7 అనేది ల్యాక్స్ ప్లేస్లో ఉంది. 7 lakhs, 7 పక్కన 5 zeros పెట్టాలి, 7 lakhs. ఓకే, ఈ 7 అనేది 1000 ప్లేస్లో ఉంది, 7 పక్కన 3 zeros పెట్టాలి. ఓకే, ఈ 7 అనేది 10s ప్లేస్లో ఉంది. ఓకే, 70. ఈ 7 యొక్క ప్లేస్ వాల్యూస్ అన్నమాట. స్థాన విలువలు అంటే ప్లేస్ వాల్యూస్. ఈ ప్లేస్ వాల్యూస్ అన్నీ కూడా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇది 0, ఇది 7, ఇది 0, ఇది 7, ఇది 0, ఇది 7. అంటే 7,07,070 రావడం జరుగుతుంది. ఎక్కడుంది మనకు ఆన్సరు? ఆప్షన్ ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 7,07,070 అనమాట. ఓకే, ఈ విధంగా ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, 8 + 8 ఈజ్ డివైడెడ్ బై 8 + 8 × 8 - 8 × 8 ఈ విధంగా ఇచ్చాడు. ఈ విధంగా ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఏ విధంగా చేయాలి? మనం బడ్మాస్ రూల్ని యూజ్ చేయాలి. BODMAS. బడ్మాస్ అంటే బ్రాకెట్, ఆఫ్, డివిజను, మల్టిప్లికేషను, ఎడిషను, సబ్ట్రాక్షన్. ఈ బడ్మాస్ రూల్లో ఇక్కడ బ్రాకెట్ లేదు, ఆఫ్ అనేది కూడా లేదు. ఇక్కడ మనకి డివిజన్ అనేది ముందు కంప్లీట్ చేసుకోవాలి. డి అంటే డివిజన్ అన్నమాట. డివిజన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఆ డివిజన్ కంప్లీట్ చేస్తే 8 + 8 ఈజ్ డివైడెడ్ బై 8 అంటే 1 ప్లస్ తర్వాత ఏం కంప్లీట్ చేసుకోవాలి? మల్టిప్లికేషన్ ఎక్కడెక్కడ ఉందో కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది మల్టిప్లికేషన్. 8 8 జా 64. ఇక్కడ 8 8 జా 64. ఇప్పుడు మల్టిప్లికేషన్ అయిపోయింది. ఎడిషన్ కంప్లీట్ చేసుకోవాలి. ఎడిషన్ ఏంటి? ఈ 3 కూడా ఎడిషన్ చేయాలి. 3 ఎడిషన్ చేస్తే ఈ 2 ఎడిషన్ చేస్తే 72. 72 + 1 అంటే 73. 73లో నుంచి మనం 64ని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఎంత వస్తుంది? ఇక్కడ 3లోంచి 4 పోదు, 13లోంచి 4 పోతే 9, 6లో 6 పోతే 0. అంటే మన ఆన్సర్ ఏమొచ్చింది? 9 రావడం జరిగింది. ఎక్కడుంది? ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం కంప్లీట్ చేయాలి. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
నెక్స్ట్ క్వశ్చన్ కూడా మనం ఏం చేయాలంటే ఈ బడ్మాష్ రూల్ను యూజ్ చేస్తూ చేయాలి. ఇక్కడ బ్రాకెట్ లేదు. నెక్స్ట్ క్వశ్చన్లో 8th క్వశ్చన్లో బ్రాకెట్ లేదు, ఆఫ్ కూడా లేదు. డివిజన్ ఎక్కడుందో ముందు కంప్లీట్ చేయాలి. డివిజన్ ఇక్కడ ఉంది అంటే 125ని 25తో డివిజన్ చేయాలి. 25 5 125. కాబట్టి ఈ అండర్లైన్ చేసిన 125 ఈజ్ డివైడెడ్ బై 25 వాల్యూ 5 అన్నమాట మనకి. ఈ 5 కాబట్టి 5 వేస్తాను. 5 12 ప్లస్ 5 ఇంటూ 15 మైనస్ 187. ఇక్కడ చూడండి 5 12 ప్లస్ ఇప్పుడు డివిజన్ అయిపోయిన తర్వాత మల్టిప్లికేషన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 5 15 జా 75 మైనస్ 187. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయాలి అంటే 5 12కి 75ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి 7 8 5 587 వచ్చింది. 587 నుంచి 187ని సబ్ట్రాక్షన్ చేయాలి. చేసి 7లో 7 పోతే 0, 8లో 8 పోతే 0, 5లో 1 పోతే 4, 400 మన ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది? ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి 1s 10s 100s 1000s 10,000s lakhs 6,78,459లో 7 యొక్క స్థాన విలువ సహజ విలువ. స్థాన విలువ అంటే సహజ విలువ అంటే దానికి ముఖ విలువ అంటారు. దాన్ని సహజ విలువ అనవచ్చు, ముఖ విలువ అనవచ్చు. ముఖ విలువ ఎక్కడున్నా సరే అదే వాల్యూ వస్తుంది. ఇప్పుడు 7 యొక్క స్థాన విలువ అడిగాడు. 7 ఏ స్థానంలో ఉంది? 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 7 × 10,000 అంటే 7 అనేది రాసి అది ఏ స్థానంలో ఉంది? 10,000 స్థానంలో ఉంది కాబట్టి 10,000. 7 × 10,000 10,000 అంటే 70,000. దాని ప్లేస్ వాల్యూ అది. అంటే స్థాన విలువ 7 యొక్క స్థాన విలువ 70,000 అనమాట. మరి 7 యొక్క సహజ విలువ ఏంటి? 7 అవుతుంది. 7 ఏ స్థానంలో ఉన్నా సరే సహజ విలువ ఏ నెంబర్ అయినా ఏ ప్లేస్లో ఉన్నా సరే సహజ విలువ అదే నెంబర్ అవుతుంది. ఈ రెండిట్లో మొత్తం అన్నాడు. అప్పుడు ఏమవుతుంది? 70,007 అవుతుంది. 70,007 ఎక్కడుంది మనకి? 70,007 ఇది కాదు. ఇదిగోండి 70,007 అనేది 7కి 7కి మధ్యలో 3 zeros ఉండాలి. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ 4 zeros ఉన్నాయి, ఇక్కడ మనకి 3 zeros ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేయకపోతే చాలా వరకు మనం తప్పులు చేయడం జరుగుతుంది. మనకి జాబ్ రావడానికి జాబ్ పోవడానికి ఒక ½ మార్క్ చాలు. కాబట్టి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్టయితే 10th క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 ఉన్నాయి. అంటే 60 lakhs అనమాట. ఇది 60 lakhs 2 3 4 5 1 2 3 4 5 6. ఇక్కడ ఏముంది? 20,000 అంటే ఎన్ని జీరోస్ పెట్టాలి? 1 2 3 4 ఇక్కడ 2 పెట్టాలి. తర్వాత 4,000 ఉంది. 4,000 ఈ విధంగా రాయాలి. అండ్ 20 ఇచ్చాడు, ఇంకొక 5 ఇచ్చాడు. వీటన్నిటిని ఏం చేయమంటున్నాడు? ఈ యొక్క సంక్షిప్త రూపం అన్నాడు. అంటే ఇవన్నిటిని కలపాలి. కలిపినట్టయితే 1s ప్లేస్లో 5 వస్తుంది, 10s ప్లేస్లో 2 వస్తుంది, 100s ప్లేస్లో ఏమీ లేవు కాబట్టి 0, 1000s ప్లేస్లో 4, 10,000 ప్లేస్లో 2, lakhs ప్లేస్లో 0, 10 lakhs ప్లేస్లో 6. అంటే 60 lakhs 24,025 అనమాట ఆన్సర్. అంటే 60 lakhs 24,025. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మనము కంప్లీట్ చేయాలి. ఓకే.